హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజు ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని ఉంటే 9494163477 అనే నెంబర్ కి మంత్లీ 20 రూపీస్ పే చేస్తే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. ఈ రోజు మనం మే 6వ తారీఖు యొక్క కరెంట్ అఫైర్ ని తెలుసుకుందాం. అలాగే మే యొక్క డేస్ అండ్ డేస్, ఆ రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి, అలాగే 2026 సంవత్సరానికి దాన్ని ఏ థీమ్ తో జరుపుకున్నారు అనే విషయాల్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం అనేది దక్కింది. వాళ్ళిద్దరూ ఎవరంటే ఆనంద్ ఆర్కే అండ్ సుపర్ణ శర్మ. ఎందుకోసం వచ్చింది అంటే డిజిటల్ నిఘా సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు గాను వీరిరువురికి ఆ పురస్కారం వచ్చిందనమాట. వీళ్ళు బ్లూంబెర్గ్ కి చెందిన నటాలి ఒబుకో పియర్సన్ తో ఈ అవార్డును పంచుకోనున్నారు. అమెరికాలో ముగ్గురు భారతీయ పరిశోధకులకు అమెరికా ఇంధన శాఖకి చెందిన సైన్స్ ఇంజనీరింగ్ ప్రయోగశాల ఆర్గోన్ నేషనల్ ల్యాబొరేటరీ అందించే డాక్టరేట్ తర్వాతి పనితీరు పురస్కారాన్ని వీరు సొంతం చేసుకున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే శిల్పిక, కిరణ్ కుమార్, కృష్ణతేజ. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది ఏర్పాటు అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో అది జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తే డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్ తో కలిపి మొత్తం 4 డివిజన్లతో ఈ కొత్త రైల్వే జోన్ అనేది పనిచేయనుంది. జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏ చిత్రంలో నటనకు గాను, ఇవి మనకి పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్ ప్రాక్టీస్ బిట్స్ అండి. సో అవి కూడా రాయడం జరిగింది. ఏ చిత్రంలో నటనకు గాను నటి రష్మిక మందన తెలంగాణ గద్దర్ అవార్డులో ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారంటే ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక భూమాదేవి పాత్రని పోషించింది. అంతర్జాతీయ మలేరియా సదస్సు 2026ను మార్చి 7 నుంచి 9 వరకు ఏ నగరంలో నిర్వహించారంటే ఢిల్లీ. 2026లో నిర్వహించిన ఈ సదస్సు ఏ థీమ్ తో కొనసాగింది అంటే డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనే థీమ్ తో జరిగింది. పని ప్రదేశంలో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి, సంస్థ అంతటా మహిళా ఉద్యోగులకు సాధికారత కల్పించడానికి భారతీయ రైల్వే ఇటీవల ప్రారంభించిన యాప్ ఏది అంటే షైన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యాప్ ని 2026 మార్చి 8న ప్రారంభించారు. షైన్ అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. లైంగిక వేధింపుల సంఘటనల్ని హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా నివేదించడానికి ఈ షైన్ అనే యాప్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మే యొక్క దినోత్సవాలు. మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించడం, మీడియా స్వాతంత్రాన్ని పరిరక్షించడం మరియు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులను గౌరవించడం దీని ముఖ్య ఉద్దేశం. మే 1 థీమ్ ఏంటి అంటే ఆరోగ్యకరమైన మానసిక సామాజిక పని వాతావరణాన్ని నిర్ధారించడం. 2026 సంవత్సరాన్ని ఈ థీమ్ తో జరుపుకున్నారు. మే 3 థీమ్ షేపింగ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ పీస్. మే 5 ప్రపంచ ఆస్తమా దినోత్సవం. మే 5నే ప్రతి సంవత్సరం జరుపుకుంటారా అంటే కాదు. మేలోని మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ 2026 సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే ఆస్తమా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ ని యాక్సెస్ చేయడం. మే 7 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మే 10 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మే 15 అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం. మే 20 ప్రపంచ తేనెటీగల దినోత్సవం. మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ దినోత్సవాలు ఏ థీమ్స్ తో నిర్వహించారు, ఎందుకు జరుపుకున్నారని చూద్దాం. మే 8 యొక్క థీమ్ ఏంటి అంటే మానవత్వాన్ని సజీవంగా ఉంచడం. మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం కదా. 2026 థీమ్ వచ్చేసి మానవత్వాన్ని సజీవంగా ఉంచడం. మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. సో దీని థీమ్ వచ్చేసి మన నర్సులు మన భవిష్యత్తు, సాధికారత పొందిన నర్సుల ప్రాణాలను కాపాడుతారు అనేది థీమ్ అన్నమాట.
మరి మే 12 ఎందుకు నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం సందర్భంగా జరుపుతారు. మే 15 కుటుంబాల అసమానతలు అండ్ పిల్లల సంక్షేమం అనే థీమ్ తో 2026 అనేది నిర్వహించారు. మే 15 అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం. మే 21 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే 21న ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన రోజు. అందుకుగాను మే 21ని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం. మే 22 1992లో ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఒప్పందాన్ని ఆమోదించిన సందర్భంగా ఈ మే 22ని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మే 31 థీమ్ ఏంటి అంటే ఆకర్షణను బట్టబయలు చేయడం, పొగాకు మరియు నికోటిన్ ఉత్పత్తులపై పరిశ్రమ ఎత్తుగడలను బహిర్గతం చేయడం. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. సో ఇవి మే 6 కరెంట్ అఫైర్ అండ్ అలాగే మేలో వచ్చిన అంశాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే వెంటనే 9494163477 అనే నెంబర్ కి 20 రూపీస్ పే చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ప్రతిరోజు కూడా మీకు ఆ రోజు కరెంట్ అఫైర్ PDF అనేది ఈవినింగ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే తదుపరి క్లాసుల వివరాలు కూడా ఆ గ్రూప్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.